హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నారు హరి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పిఎం విశ్వకర్మ యోజన సర్టిఫికెట్ పోస్ట్లో వచ్చాయి కానీ ట్రైనింగ్ సెంటర్ నుంచి కాల్ రాలేదని ఎదురు చూస్తున్న వారి కోసం ఈ వీడియో. అలాగే నాకు విశ్వకర్మ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, 2 మెసేజ్లు వచ్చాయని చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు. వారందరి కోసం నెక్స్ట్ వీడియో చేస్తానండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఓకేనా? మీరు టెన్షన్ అయితే పడద్దు. ఎందుకు నాకు పూర్తిగా మెసేజ్ రాలేదు, ఈ ఐడెంటిటీ సర్టిఫికెట్ ఎందుకు రాలేదు, పోస్టులు అందరికీ వస్తున్నాయి, నాకు ఎందుకు రాలేదు అని ఉంటుంది కదా. దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మా పై ఆఫీసర్ని అడిగి తెలుసుకొని పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఈ వీడియోలో మాత్రం మనము పోస్ట్లో సర్టిఫికెట్లు వచ్చిన వాళ్ళకు, ఐడెంటిటీ కార్డులు వచ్చిన వాళ్ళకు ట్రైనింగ్ సెంటర్ నుంచి ఎందుకు కాల్ రాలేదు, ఆ కాల్ రాకపోతే ఏం చేయాలి అనేది దాని గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీకు పోస్ట్లో విశ్వకర్మ యోజన సర్టిఫికేట్, ఐడెంటిటీ కార్డు వచ్చాయా? కానీ ఇంకా ట్రైనింగ్ సెంటర్ నుంచి కాల్ రాలేదని ఎదురు చూస్తున్నారా? డోంట్ వరీ ఫ్రెండ్స్, నేను మీకోసం విశ్వకర్మ ట్రైనింగ్ నుంచి ఒక మంచి శుభవార్త తెచ్చాను. ఫ్రెండ్స్, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? మీకు ఇది యూస్ అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల లాభం ఏంటంటే, మీలాగా ట్రైనింగ్ సెంటర్ నుంచి మాకు ఇంకా కాల్ రాలేదని ఎదురు చూస్తూ ఉంటారు కదా, యూట్యూబ్ వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అనమాట. ఓకేనా? అందుకోసమని లైక్ చేయమండం, షేర్ చేయమండం. ఓకేనా ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేస్తుంటారు కదా, వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా నేను తెచ్చిన విశ్వకర్మ శుభవార్త ఏంటంటే, ట్రైనింగ్ శుభవార్త ఏంటంటే, నేను మనది సిఎస్సి సెంటర్ మీ సేవ కాబట్టి మనం చాలామందికి విశ్వకర్మ యోజన అప్లై చేసిన వాళ్ళకు చాలామందికి ట్రైనింగ్ సర్టిఫికెట్, ఐడెంటిటీ కార్డు వచ్చిన తర్వాత వారు నా దగ్గరికి వచ్చి, సార్ మాకు విశ్వకర్మ యోజన ట్రైనింగ్ సర్టిఫికెట్, ఐడెంటిటీ కార్డులో పోస్ట్లో వచ్చినాయి, కానీ ట్రైనింగ్ సెంటర్ నుంచి మాకు ఇంతవరకు కాల్ రాలేదు, మీకు ఏదన్నా తెలిసి ఉంటే ఒకసారి చెప్పగలుగుతారా అని అడిగితే నేను చెప్పాను. నేను వారు అందరం కలిసి విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాం. మాకు దగ్గరలో ఉన్న ట్రైనింగ్ సెంటర్ వద్దకు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్గా అడిగినాం, సార్ మాకు ఇట్లా ట్రైనింగ్ సెంటర్ నుంచి పోస్ట్లో సర్టిఫికెట్, ఐడెంటిటీ కార్డు విశ్వకర్మ వచ్చాయి, మాకు ట్రైనింగ్ సెంటర్ నుంచి కాల్ రాలేదు అని వారిని అడిగినాం. దానికి వారు చెప్పిన విషయం ఏంటంటే, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, సార్ మాకు వచ్చిన లిస్ట్ ప్రకారం మేము ఫోన్ చేస్తాము, వారికి ట్రైనింగ్ ఇస్తాము. కానీ ఇక్కడ మీకు ఒక మంచి విషయం చెప్తాను. ఎవరికైతే పోస్ట్లో సర్టిఫికేట్, ఐడెంటిటీ కార్డు వచ్చి ఉంటే వారు మా దగ్గరికి వచ్చి, సార్ మాకు విశ్వకర్మ సర్టిఫికేట్, ఐడెంటిటీ కార్డు వచ్చాయి అంటే వారి దగ్గర నుంచి మేము ఆ డీటెయిల్స్ తీసుకొని, అంటే సర్టిఫికేట్లు అవి తీసుకొని కాదండి, డీటెయిల్స్ అంటే మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్ అవి తీసుకొని నెక్స్ట్ వీక్ మీకు ట్రైనింగ్ ఇచ్చేదానికి మేము ఫోన్ చేస్తాం అని చెప్పారు. కాబట్టి మా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నేను ఈ వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది కాబట్టి మీకు వెంటనే చెప్తున్నాను అనమాట. ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు ఎవరికైతే సర్టిఫికెట్లు వచ్చి ఉంటాయో వెంటనే వారు మీకు దగ్గరలో ఉన్న విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్ వద్దకు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్గా అడగండి, సార్ మాకు పోస్ట్లో ఎట్లా ట్రైనింగ్ సర్టిఫికెట్, ఐడెంటిటీ కార్డు వచ్చాయి అని అడిగితే వాళ్ళు మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ తీసుకొని మీకు నెక్స్ట్ వీక్ నుంచి ఫోన్ చేస్తారనమాట. ఈ వీక్ అంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళు అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సార్ మీరు చెప్పేది బాగుంది, మీకు దగ్గరలో విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్ ఉంది కాబట్టి మీరు వెళ్ళారు, మాకు ట్రైనింగ్ సెంటర్ ఎక్కడుందో తెలియడం లేదు, ఎలాగా అనుకుంటున్నారా? డోంట్ వరీ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మీకు చిన్న విషయం చెప్తాను చూడండి. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒక లోగో చూపిస్తున్నాను కదా, వీడియో లోగో, ఇది మన ఛానల్లోనే ఉంది, లేదా ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. అక్కడ కూడా మీకు వివరాలు, దాంట్లో వివరంగా చెప్పాను ఏ డిస్టిక్లో ఎక్కడెక్కడ ట్రైనింగ్ సెంటర్లు వచ్చాయి, ఎలా చూడాలి అనేది. అక్కడ కూడా మీకు మొత్తం దాంట్లో డిస్ప్లే అవుతాయి అనమాట. లేదు అక్కడ కూడా మీకు ట్రైనింగ్ సెంటర్ వివరాలు ఇంకా పూర్తిగా దాంట్లో అప్లోడ్ చేయలేదు కాబట్టి మీకు అక్కడ కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ల గురించి తెలియకపోతే మీరు అప్లై చేసి ఉంటారు కదా సిఎస్సి సెంటర్లో, ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళి వారిని అడగండి, రిక్వెస్ట్గా అడగండి. వారిని అడిగితే వారికి తెలిసి ఉంటుంది, వారికి తెలిసి ఉంటే వాళ్ళు చెప్తారు. సరేనా? అది కూడా మీకు అక్కడ కూడా పూర్తి వివరాలు తెలియకపోతే మీకు ఒక సూపర్ ఐడియా చెప్తాను. మీరు విశ్వకర్మ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అడగండి, సార్ నాకు పోస్ట్లో విశ్వకర్మ ట్రైనింగ్ సర్టిఫికేట్, ఐడెంటిటీ కార్డు 2 వచ్చాయి, ట్రైనింగ్ సెంటర్ నుంచి కాల్ రాలేదు, నాకు ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ అని తెలియడం లేదు, మాది పలానా డిస్టిక్ అని చెప్తే, పలానా మండలం అని చెప్తే మీకు దగ్గరలో ఎక్కడున్నాయో వాళ్ళు చెప్తారు.
ఓకేనా. ఆ చెప్పిన తర్వాత మీరు వెళ్ళి వాళ్ళని అడగండి, ఇట్లా మాకు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఐడెంటిటీ కార్డు వచ్చేది సార్, మేము ఇట్లా ట్రైనింగ్కి రావాలనుకుంటున్నామంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లాగా వాళ్ళు మీ దగ్గర డీటెయిల్స్ అవి తీసుకొని ఇచ్చేస్తారనమాట, వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. ఓకేనా. ఇంక దీని తర్వాత చాలామంది నన్ను అడిగే విషయం ఏంటంటే ఈ ఓచర్ గురించి చెప్పండి సార్ అని అడుగుతారు, ట్రైనింగ్కి పోయి వచ్చిన వాళ్ళు. ఈ ఓచర్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తానండి. ఓకేనా. ఆ ఈ ఓచర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఆ తర్వాత మిషన్ ఎక్కడ ఇస్తారు, ఆ మిషను మనకి ఇక్కడ ఇండియన్ బ్యాంక్లో ఇది ఇవ్వాలన్నమాట, ఏంది ఈ ఓచర్, అది ఎలా ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. నన్ను ఇప్పుడు కూడా చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే సార్ ఇది విశ్వకర్మ యోజనకి ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఈ టైలరింగ్ మిషన్కి కానీ ఎవరెవరు వృత్తుల వారు ఎక్కడ అప్లై చేసుకోవాలని అడిగితే మీకు ఇదివరకే చెప్పాను. ఆ వీడియో లింక్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. సిఎస్సి సెంటర్లో అప్లై చేయాలండి. అది ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అనేది నేను అన్ని వివరంగా చెప్పున్నాను, చూడండి. ఇక మనకి చాలామంది ఇంకా లింకులు పెట్టి మనకు మెసేజ్ చేస్తున్నది ఏంటంటే ఈ సార్ మాకు 2 మెసేజ్లే వచ్చినాయి, మాకు ఒక మెసేజే వచ్చింది, ఏంటి ఈ కారణాలు ఏంటి, ఈ మెసేజ్ రాకపోవడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. కాబట్టి వీరందరి కోసం నెక్స్ట్ వీడియో ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను, నాకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి నేను పెండింగ్లో ఉంది ఈ వీడియో. ఇది అయిపోయిన వెంటనే మీకు పూర్తిగా వివరంగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీలాంటి వారికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వీడియో ఇదే వస్తుందండి. ఏంటి ఇంకా నాకు మెసేజ్లు ఎందుకు రాలేదు, 2 మెసేజ్లు వచ్చినాయి, 3-4 మెసేజ్లు ఎందుకు రావడం లేదు అనేది మీకు ఇంకా పూర్తిగా ఐడెంటిటీ కార్డులు ఎందుకు రాలేదు, ఈ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, దాని లోగో కూడా ఫిలప్ చేస్తున్నాను. నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ రావాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాను. అది వచ్చిన తర్వాత నేను దగ్గరలో ఒక 2-3 డేస్లో మీకు ఖచ్చితంగా ఈ వీడియో రిలీజ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని యూస్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు యూస్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో మీకు ఈ ఓచర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, మిషన్ ఎక్కడ ఇస్తారు అనేది ఫుల్ డీటెయిల్స్ అందులో ఉంటాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.